ఏమైంది గౌతమ్ గారు? మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నారో అనే విధంగా అహల్య అడుగుతూ ఉంటే, ఇంట్లో ఏనిన్ని సమస్యలు నేను చూస్తున్నానో అర్థం కావట్లేదు అహల్య గారు. మీరు మాట్లాడిన తీరు బుజ్జిని బాధ పెట్టింది. మీరు వెంటనే వెళ్ళి బుజ్జికి సారీ చెప్పండి. పాపం వాడు చిన్న పిల్లోడు, వాడికేం తెలుస్తుంది? చిన్న పిల్లల హృదయం పెద్దవాళ్ళం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? తెలుసో తెలియక సున్నుండ కావాలి అని అంటే మీరు అంత పెద్దగా బుజ్జిపై అరవటం నాకు కూడా నచ్చలేదు. అవును అహల్య గారు, కానీ మీరు కవర్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగానే తెలిసిపోయి ఉండేది కదా. నాకు వచ్చే ఆవేశానికి మీరు గర్భవతి అన్న విషయం తెలిస్తే ఇప్పుడు ఎలా ఉండేది? చెప్పండి, చెప్పండి అహల్య గారు. కానీ ఒక రకంగా తెలియలేదు కదండి. ఇక చాలండి, బుజ్జిని బాధ పెట్టకండి. బుజ్జి అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అప్పుడు వెంటనే ఇక గౌతమ్ బుజ్జి దగ్గరకు వెళ్తాడు. బుజ్జి మెట్ల మీద కూర్చొని బుంగమూతి పెట్టుకొని ఉంటాడు. అంతలో గౌతమ్ వచ్చి, ఏంటి బుజ్జి, ఏం చేస్తున్నావు? పో మావయ్య, నేను నీతో మాట్లాడను. ఎందుకు బుజ్జి? నువ్వు నాతో మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు చెప్పు? నువ్వే కదా నాతో మాట్లాడేది. అయినా నా కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా సరే నేను నీతో కాకుండా ఇంకెవరితో పెంచుకోవాలి చెప్పు? అత్తయ్యకు నువ్వు అలా పని చెప్పేసరికి నాకు కాస్త కోపం వచ్చింది. నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు బుజ్జి, సరేనా? ఈ మావయ్య ఎందుకు చెప్తాడో నీకు బాగా తెలుసు కదా. ఈ మావయ్యను నువ్వు బాధ పెడతావా? చెప్పు బుజ్జి అనే విధంగా అంటూ ఉంటే, లేదు మావయ్య. సరే, నీకు నేను సున్నుండలు తినిపించలేకపోయాను కదా, నీకు ఐస్ క్రీమ్ కొనియాలని అనుకుంటున్నాను. మరి పోదామా బయటికి అనే విధంగా అనగానే, హాయ్ మావయ్య, ఐస్ క్రీమా? సరే అయితే పద మావయ్య అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బుజ్జిని తీసుకెళ్ళిపోతూ ఉంటే అదంతా చూసిన అహల్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సుభద్ర అర్జున్తో ఇలా చెప్తూ ఉంటుంది, ఏమండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి సుభద్ర, ఏ నిర్ణయం తీసుకున్నావు అని అర్జున్ అడుగుతూ ఉంటే, ఎలాగో గౌతమ్ పెళ్లి చేసుకొని వచ్చాడు. గౌతమ్ ఇష్టంతోనే ఈ పెళ్లి జరిగింది. ఈ ఇంటికి తీసుకుని వచ్చాక అభ్యంతరం చెప్పడానికి మనమెవరమండి? మనస్ఫూర్తిగా తన భార్యను అంగీకరించాడు. పద్ధతి ప్రకారం 16 రోజుల పండగ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇంట్లో అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని చిన్న సందిగ్ధ పరిస్థితిలో ఉండిపోయాను సుభద్ర. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కోడలికి నేను 16 రోజుల పండగ చేయాలని అనుకుంటున్నానండి. అయినా నా కోడలికి ఏం తక్కువైందని? నా కోడలు ఒక రకంగా చెప్పాలంటే గుణవంతురాలు, పనిలో కూడా చాలా చదును కలది. అలాంటి అమ్మాయి మన కోడలిగా వచ్చినప్పుడు మనం అంగీకరించకుండా ఎలా ఉంటాం చెప్పండి? అవును సుభద్ర, ఈ విషయం వెంటనే అమ్మతో మాట్లాడదాం. సరే అండి, ఇక పదండి భోజనం చేద్దాం అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరూ కూర్చుంటూ ఉంటారు. ఇక సుభద్ర అహల్య వడ్డిస్తూ ఉంటుంది. అంతలో సుభద్ర ఇలా చెప్తూ ఉంటుంది, అహల్యకు నేను 16 రోజుల పండగ చేయాలని నిర్ణయించుకున్నాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా భానుమతి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటత్తయ్య, ఏమంటున్నారు మీరు? అహల్యకి 16 రోజుల పండగ మీరెలా చేస్తారో అని అతిథి కోపంగా అంటూ ఉంటే, తనకు చేయకూడదని అభ్యంతరం ఏమైనా ఉందా? ఖచ్చితంగా నేను అహల్యకు చేసి తీరుతాను అనే విధంగా సుభద్ర అంటూ ఉంటే, అయినా తనని ఇంకా కోడలిగా అంగీకరించలేదు కదా, అప్పుడే నువ్వు అలా ఎలా 16 రోజుల పండగ చేస్తావు? అమ్మా, ఏ అమ్మాయి మెడలో తాళి పడితే అప్పటి నుండి ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతలు వర్తిస్తాయని అంటారు కదా. బాధ్యతలలో అహల్య ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. ఈ ఇంటిని తన కుటుంబం అని అనుకుంటుంది. తన ఆడపడుచులు, తన అత్తమామలు, ఈ ఇల్లే తనది, తన వాళ్ళని అనుకున్నప్పుడు ఇక మేము పద్ధతి ప్రకారం చేయటంలో తప్పేముంది? తనకు అనుగుణంగా ఒక్క నెగిటివ్ అనేది మనకు దొరికిందా? ఇప్పటి వరకు లేదు కదా అమ్మ. అందుకే 16 రోజుల పండగ చెయ్యాలి.
చేద్దామని మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం అని అనగానే ఇక భానుమతి అతిథి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక మా బాధ్యత మేము 16 రోజుల పండుగ చేయడం చేస్తామమ్మా అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే మరి నా పరిస్థితి ఏంటి చెప్పండి అంకుల్, నా పరిస్థితి ఏంటి అని కోపంగా అతిథి అడుగుతూ ఉంటే, అమ్మ నీ మెడలో నా కొడుకు తాళి కట్టలేదు, ఎందుకంటే అహల్య మెడలో వాడు ఎలా తాళి కట్టాడో తెలీదు, భార్యగా ఈ ఇంటికి తీసుకొని వచ్చాడు, ఈ ఇంటి బాధ్యత తన మీద ఉంటుంది, కాబట్టి మేము చేయాల్సిన కార్యం మేము చేయాలి కదమ్మా అనే విధంగా అనగానే ఇక అతిథి అలానే చూస్తూ ఉండిపోతుంది షాకింగ్గా. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక అక్కడి నుండి అహల్య రూమ్లోకి వెళ్తుంది. ఏమైంది అహల్య అలా వెళ్ళిపోయింది అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే చేయి కడుక్కొని రూమ్కి వెళ్ళగానే అప్పుడు అహల్య బట్టలన్నీ కూడా సదురుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు అహల్య గారు? ఏముందండి, బట్టలు సదురుతున్నాను, అదే ఎందుకు అని ఉన్న పలంగా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. నేను మీకు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఏంటండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ ఇంటికి మాకు దూరంగా ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఇంద్ర ఇచ్చిన మాటని కాదని మీరు మాకు దూరంగా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అండి. కానీ తాళి పెరగటం వల్ల 16 రోజుల పండుగ చేస్తానని అత్తయ్య అంటుంది. తాళి పెరగటం గౌతమ్కి మంచిది కాదు. ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా 16 రోజుల పండుగ చేస్తానని అంటుంది. పద్ధతి ప్రకారం నాకు ఆల్రెడీ ఇంద్రగారితో అయిపోయింది. ఇప్పుడు మీతో నేను ఎలా కూర్చొని 16 రోజుల పండగ చేయగలను చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే, పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ మీరు కంగారు పడకండి, జరగకుండా ఏదో ఒకటి చేస్తాను, అమ్మతో అవసరమైతే మాట్లాడతాను, మీరు ఏం చేసినా సరే ఏది చేయలేరండి, కాబట్టి అందుకే నేనే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతే ఇక ఎవరికి ఎలాంటి బాధ సమస్య ఉండదు అనే విధంగా అంటూ వెళ్తూ ఉండగా ఇక గౌతమ్ గట్టిగా అహల్య చెయ్యి పట్టుకోగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి, ఇంద్ర పైనున్న ఇంద్ర బాధపడతాడు అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక ఏం చేయాలో అర్థం కాక అలానే అహల్య కామ్గా ఉండిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం 16 రోజుల పండగ సందర్భంగా సుభద్ర చీర అహల్యకు ఇస్తుంది. ఇక అహల్య చీర కట్టుకుంటుంది. ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది సుభద్ర. అదంతా చూసిన అతిథి మండిపడిపోతూ ఉంటుంది. 16 రోజుల పండుగని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలా అని ఎలా ఎలా అనే ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.